ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం శనగపప్పు అలానే మినపప్పు కొంచెం జీలకర్ర ఇంకా కొన్ని ధనియాలు యాడ్ చేసుకుని వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలని చితగొట్టుకుని యాడ్ చేసుకుందామండి. అలానే ఎండుమిర్చి కూడా మీకు కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇదే పాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. కాడలతో సహా కడుక్కుని పెట్టుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం చూడండి కొత్తిమీర అంతా పచ్చి వాసన పోయే వరకు ఇలా వేపుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కొత్తిమీర అంతా మగ్గిపోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. తీసుకుని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఇంకా పోపులను మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసేసుకుని చూడండి మొత్తం అంతా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి వాటర్ యాడ్ చేసుకుని. ఇప్పుడు మనం పోపు ప్రిపరేషన్ చేసుకుందామండి. అదే పాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని పోపులను యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా పోపులన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకుందామండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. లైట్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో బాగా మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.